సో వెల్కమ్ ఎవ్రీవన్ టు వెడ్నెస్డేస్ క్యూఎన్ఏ. ఈ రోజు క్యూఎన్ఏకి ఈ రోజు క్యూఎన్ఏ అబౌట్ లవ్డ్ వన్స్. ఎవరైతే మన లవ్డ్ వన్స్ ఉన్నారో వాళ్ళు అదర్ సైడ్ కి వెళ్ళిపోతే ఎలా ఉంటారు ఏంటి అనే క్వశ్చన్ కి ఆన్సర్స్ తో పాటుగా ఇంకెవరైనా క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చేయడానికి ఈ రోజు నేను నా స్పిరిట్ గైడ్స్ వచ్చాం. చెప్పండి చెప్పండి ఉమా సింగ్ గారు. Oh, You raised your hand. yeah. Thank you, ma'am. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ అందరి క్వశ్చన్స్ కూడా విందాం అనుకున్నాను. చనిపోయిన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని నాకు బాగా తెలుసు. లవ్డ్ వన్స్ కానీ ఎవరు కానీ వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోతుంది కదా. సో నా డౌట్ ఏంటంటే అందరూ చనిపోయిన తర్వాత 11 days భూమి మీద ఉంటారు, ఇంకా అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారు. అది అందరూ ఉంటారా మ్యామ్? కంపల్సరీగా కొందరు ఇమీడియట్ వెళ్ళిపోయి వేరే బర్త్కో వేరే ప్రోగ్రామింగ్ కి వెళ్ళిపోతారా అనేది? అందరూ ఉంటారండి. అందరూ ఉంటారా? 99% అందరూ ఉంటారు. 1% వేరే ఉంటారు. బట్ 99% అందరూ ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ రివ్యూ అనేది జరుగుతుంది. ఓకే, ఆ 13 రోజులు 11 కాదు 13 13 days లో వాళ్ళ లైఫ్ ని చూసుకుంటారు. చూసుకొని ఎలా నడిచింది, నేను ఏం తప్పులు చేశాను, ఇవన్నీ ఇక్కడ ఇలా చూసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి 13వ రోజు పూర్తిగా బాండ్ తీరిపోతుంది. అప్పుడు వాళ్ళు వేరే దగ్గరకు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటారు కొంతకాలం. అప్పుడు వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు. అప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. ఓకే, ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ లైఫ్ కి వెళ్తారు. ఈ 1% ఉన్నారు కదా, ఈ 1% ఎవరవుతారు అంటే సన్యాసులు, ఋషులు. ఓకే, వీళ్ళకి ఫ్యామిలీ కార్డ్స్ కట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇవన్నిటిని మీరు చేసుకోండి మేము వెళ్తున్నామని వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళకి ఏం పట్టవు. కొందరైతే మళ్ళీ ఎర్త్ బౌండ్ సోల్ గా ఉండిపోతారా లేదా అన్నది మనం ఏం చెప్పలేము. ఎర్త్ బౌండ్ సోల్స్ అందరూ ఉండరండి, చాలా మంది వెళ్ళిపోతారు. 90% ఆఫ్ ది సోల్స్ వెళ్ళిపోతాయి, అదర్ సైడ్ కి వెళ్ళిపోతాయి. ఒక 10% 10 మంది ఉండిపోతారు. ఎవరు ఫస్ట్ ఎవరవుతారు అంటే సడన్ షాక్ తోటి చనిపోతారు, యాక్సిడెంట్స్ లో చనిపోతారు. లేదు అంటే వాళ్ళకి ప్రిపేర్డ్ గా ఉండరు చనిపోవడానికి, కానీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది వాళ్ళు. అలాగే న్యాచురల్ డెత్ కాదు, ప్రాణాలు తీసేసుకుంటారు చూసారా వాళ్ళు. అండ్ అలాగే ఎవరైతే కింద ఉండి అస్తమాను వాళ్ళు పైకి వెళ్లకుండా పుల్ చేస్తూ ఉంటారు కదా, కింద కూర్చుని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు అక్కడే ఉండి తిరుగుతూ ఉంటారు. మ్యామ్ అందరికి వెంటిలేటర్స్ పెట్టేస్తారు కదా జస్ట్ వాళ్ళ లాస్ట్ స్టేజెస్ లో, అది కరెక్టేనా? సోల్ వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతుందట, బుక్ లో చూసాను. ఫ్రీగా అలా వదిలేస్తే ఆ సోల్ చక్కగా వెళ్ళిపోతుంది, వెంటిలేటర్స్ అన్ని ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం బాగా అనీజీగా. ఏమవుతుంది అంటే వెంటిలేటర్స్ ఆ స్టేజ్ కి వచ్చేసారు అంటే వాళ్ళకి అప్పుడు ఎగ్జిట్స్ ఉంటాయి. అంటే ప్రతి సోల్ కి, ప్రతి మనిషికి, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ కూడా చెప్తాను ఉండండి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక 3 ఎగ్జిట్స్ ఉంటాయి, 3 లేదా 4, ఒక్కొక్కరికి ఒకటే ఉంటుంది, 2, 3 ఉంటాయి. వాళ్ళు ఆ ఎగ్జిట్ ని చూస్ చేసుకుంటారు. ఓకే, రీసెంట్ గా ఒక కేసు అయింది, వాళ్ళు ఆ ఎగ్జిట్ ని చూస్ చేసుకోలేదు, కానీ ఆ సోల్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. ఓకే, మేము కాన్స్టిలేషన్స్ చేసిన తర్వాత ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది. ఓకే, సో అంటే ఆ సోల్ కన్ఫ్యూజ్డ్ గా ఉంది, దానికి ఎక్స్ప్లెయిన్ చేసాం, మేడం మీ ఎగ్జిట్ కాదు ఇప్పుడు, వై ఆర్ యూ ట్రైంగ్ టు గో అని. ఓకే, సో అదొక కేసు. అయితే ఇంకో కేసు ఎలా ఉంటుంది అంటే
అంత వాళ్ళు ఎగ్జిట్ చూస్ చేసుకున్నారు, వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు అనుకుందాం. అప్పుడేమవుతుంది, ఆ సోల్ ఆల్రెడీ బాడీ నుంచి బయటకు వచ్చి ఉంటుంది. బాడీని ఎప్పుడు ఫ్రీ చేస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి, బాడీలో కాదు బయటకి. ఓకే, అంత డీప్ పెయిన్ ఉన్నప్పుడు సోల్ బాడీని ఆల్రెడీ వదిలేసి బయట ఉంటుంది. అండ్ ఇంకో కాన్సెప్ట్ చెప్తా అన్నా కదా, కార్డ్ కట్ అయి ఉంటుందా మ్యామ్? సిల్వర్ కార్డ్ ఉంటుంది, లైట్ గా ఉంటుంది, కార్డ్ ఉంటుంది. కానీ బయటకు వచ్చి అంటే ఏంటి, అది శరీరం కష్టపడాలి కర్మ ప్రకారం, అన్ని రోజులు అది కష్టపడక్కర్లేదు. ఓకే, అది బయట వచ్చి చైతన్యం అంటారు. సోల్ అంటే ఇప్పుడు ఇంకో ఏంటనుకుంటారంటే, జనరల్ గా అందరూ మాట్లాడుతూ ఉంటారు, శరీరం నుంచి సోల్ బయటకు వచ్చేస్తుంది, ట్రావెల్ చేస్తుంది, ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది అని. ఎవరైనా లాస్ట్ టైం సోల్ రీసెట్ వర్క్ షాప్ అటెండ్ అయ్యారా? అటెండ్ అయిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. సోల్ రీసెట్ వర్క్ షాప్ అటెండ్ అయిన వాళ్ళు. ఓకే, సోల్ రీసెట్ వర్క్ షాప్ లో మనం ఏం నేర్చుకున్నాం లాస్ట్ టైం? సోల్ అక్కడ ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్ కోసం పర్సనాలిటీస్ అన్నమాట ఈ శరీరాలు. అంటే మనమే సోల్ లో ఉన్నాం, సోల్ మనలో ఉండడం కాదు. అవును మ్యామ్, ఈ కాన్సెప్ట్ మీరు చెప్పాక కొంచెం అర్థమవుతుంది. ఓకే, మనమే సోల్ లో ఉంటాం, మనమే ఒక సోల్ కి, ఈ సోల్ ఎక్స్ప్రెషన్ కి, ఒక ఆత్మ దాన్ని అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి పర్సనాలిటీస్ ని క్రియేట్ చేసుకుంటుంది, అది ఎదగడానికి. ఆ పర్సనాలిటీసే మనం తప్ప, చైతన్యాలం తప్ప, మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సోలు అదంతా ఉండదు. ఓకే, సో సోల్లో మనం ఉంటాం, మనం సోల్లో ఉండడం కాదు. ఓకే, యా. సో అది అలాగా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ శరీరానికి కర్మ తీరిపోయింది అనుకున్నప్పుడు కార్డు కూడా 13th డే కట్ అవుతుంది పూర్తిగా. వరకు బాడీ ఉండదు కదా మ్యామ్? బాడీ ఉండదు, కానీ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, అటాచ్మెంట్ విత్ దేర్ ఓన్ పీపుల్, ఫ్యామిలీ, పీపుల్, వీళ్ళందరి చేత. సోల్ అనే దానికి ఇవేమి అంటవు, ప్యూర్ చైతన్యం అది. ఈ పర్సనాలిటీస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది కదా, ఇందులో ఉంటాయన్నమాట బాధ, కష్టం, ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ పర్సనాలిటీ డ్రాప్ అయిపోయి ఆ సోల్ ఫామ్ లో అది మర్జ్ అయిపోయింది అనుకోండి, అది ఇంకా బాదర్ చేయదు కింద ఎవరు ఉన్నారు ఏంటి, ఏమీ బాదర్ చేయదు. దానికి గుర్తుండేది ఒకటే అప్పుడు, ఏంటి అంటే ప్రేమ. ఓకే, ప్రేమ అనేది ఒక ఇంప్రింట్, అది ఉంటుంది, మిగతాది ఏది ఉండదు. చాలా బాగుంది మ్యామ్. ఒక సిల్లీ క్వశ్చన్ ఉంది మ్యామ్, అడగమంటారా? అడగండి. మీ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఒకటేదో కట్టేసాం, ఇప్పుడు సపోజ్ హెచ్హెచ్ కట్టేసాం, కానీ ఈ నా డేట్ వచ్చేలోపే నేను వెళ్ళిపోయాను. అప్పుడు నా సోల్ కి మీరు గైడ్ చేస్తారా? లేకుంటే అంటే జస్ట్ అంటున్నాను మ్యామ్, సింపుల్ గా 15 days టైం ఉంది, మీ దగ్గర ఏదో గైడెన్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఈ లోపే నాది అయిపోయింది, నా డేట్ అయిపోయింది, నేను సోల్ బాడీ వెకెట్ చేసేసాను అనుకోండి, అప్పుడు నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం తెలుసుకోకుండా వెళ్ళిపోయాను అని నేను ఫీల్ అవుతూ ఉంటా కదా, అదేం మీరు ఉండదండి, హెల్ప్ చేస్తారా? అదేం ఉండదండి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మూడు పెట్టారు, మీరు ఇప్పుడు వెళ్ళిపోదామని ఎందుకు అనుకుంటున్నారు? ఊరికే ఒక డౌట్ ఎందుకు వచ్చింది అలా కూడా. నేను సోల్ కోసం ప్రే చేస్తాను, ప్రేయర్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, ఆ సోల్ కి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి రీచ్ అవుతుంది తప్ప. ఒకానొక సెషన్ లో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఓకే, మీరు ఇది చేయడం వల్ల మేము రిలీజ్ అయ్యాము, సో థ్యాంక్ యూ అని. సో అంటే సోల్ ఎలాగో ఉంటది కాబట్టి మీతో టచ్ లో వచ్చేస్తుంది, అవేర్నెస్, యా, కాన్షియస్నెస్ అనాలి, యా, చైతన్యము ఉంటుంది, అది ఉంటుంది. అంతేకాని ఇది ఉండదు అనమాట. సోల్ అనేది సోల్ ఎప్పుడు పైన ఉంటుంది, మనం మాత్రమే కింద ఉంటాం చైతన్యంతో. ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్ ఉంటుంది, కాన్షియస్నెస్ అన్ని గుర్తుంటాయి, ఆ 13 days అన్ని ఉంటాయి కాబట్టి తను ఏం చేయాలనుకున్నవి తర్వాత కూడా ఉంటాయండి, తర్వాత కూడా ఉంటుంది, తర్వాత కూడా ఉంటాయి. బాడీ ఉండదు, తర్వాత మిగతా శరీరాలు ఉంటాయి, బాధ, ద్వేషము, ఓకే, ఇవన్నీ కూడా సెకండ్ లేయర్ వరకు ఉంటాయి.
సెకండ్ థర్డ్ లేయర్. ఓకే, అది కూడా డ్రాప్ చేస్తుంది కొంతకాలం తర్వాత, అప్పుడేమీ ఉండవు. ఓకే, కొంతకాలం తర్వాత కారణ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని అన్నింటినీ డ్రాప్ చేసిన తర్వాత, అది పూర్తిగా లైట్ అయిపోయిన తర్వాత ఇంకా కింద వాళ్ళతోటి సంబంధం ఉండదు, పట్టించుకోదు అది. ఓకే, వెళ్ళిపోయిన సోల్ ఎట్లా ఫీల్ థ్యాంక్ యూ అవుతుంది? సో మచ్ మ్యామ్. ఏంటండి? చాలా బాగా దాని మీద అర్థమైంది. మీటింగ్ పెట్టింది. లేదు, 41 మంది ఉన్నారు. చెప్పండి. మ్యామ్, నా తరఫు నుంచి అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ Thank you, sir. ఎవరండి? చెప్పండి పద్మావతి గారు. ఆ, మా మా అత్తగారు సూసైడ్ చేసుకున్నారు. 75 ఇయర్స్ 76 ఇయర్స్ ఏజ్ అప్పుడు. సో ఆవిడ ఎంతకాలం వరకు ఇక్కడ ఉన్నారని అనుకోవాలి సూసైడ్ చేసుకోవడం వల్ల, ఆర్ పైకి అంటే మంచి ప్లేస్ కి వెళ్ళారు, లేకపోతే వెళ్ళారా లేదా, ఇంకా తన కోరికలు తీరకపోవచ్చు. మా మ్యారేజ్ అని కొత్తలో అన్నమాట. కోరిక తీరకపోవచ్చు, మరి ఎలా ఉంటారు వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు కరెక్ట్ గా వెళ్ళారా ఏంటి అనేది నాకు ఓకే, తెలియాలి. సో ఇప్పుడు ఒక మనిషి ఆయుష్ అనేది వాళ్ళు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, వాళ్ళు కొన్ని వేల శ్వాసలు అనుకుంటారు, ఇది నా రాత, వేల శ్వాసలు నేను తీసుకోవాలి అని అనుకుంటాం. సో అందులో ఒక 1000 శ్వాసలు ఉండగా లైఫ్ ని ఎండ్ చేస్తారు. ఓకే, ఈ 1000 శ్వాసలు అంటే ఈ టైం ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. అది ఈ భూమి మీద అది పెట్టుకున్న కాంట్రాక్ట్. ఓకే, ఆ కాంట్రాక్ట్ ని కంప్లీట్ చేసుకుంటే కానీ వెళ్ళలేవు. ఓకే, అది ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళే చెప్తూ ఉంటారు, కళల్లోకి వస్తారు, మాట్లాడతారు. ఓకే, ఎవరు కళల్లోకి రాలేదు అంటే ఆ వాళ్ళు వాళ్ళ స్పిరిట్ ఆర్ సోల్ లో కలిసిపోయారు అని అర్థం. అంటే వాళ్ళ ఈ శరీరం ఆ శరీరం అన్ని శరీరాలు డ్రాప్ అయిపోయాయి, చకచక వెళ్ళిపోయి కలిసిపోయారు అని అర్థం. అలాంటి వాళ్ళు ఎవరు కళల్లోకి రారు. కళలోకి ఎవరు వస్తారు అంటే వాళ్ళకి ఇంకా ఏదో కోరిక ఉంది. ఓకే, లేదు అంటే వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు, వాళ్ళు చెప్పడానికి వస్తారు, నాకు హెల్ప్ కావాలి, నా కోసం ప్రే చేయండి, నేను తప్పు చేస్తాను, అయ్యో నేను శరీరాన్ని వదిలేశాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పడానికి వస్తారు. వాళ్ళ కోసం మనం ఎలాంటి ప్రేయర్ చేయాలి? వాళ్ళు లైట్ లోకి వెళ్ళాలి, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ తరపున నేను ప్రే చేస్తున్నాను, వాళ్ళు లైట్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు అని మీకు తెలుస్తుంది అప్పుడు. మన ధర్మం ప్రకారం ప్రతి సంవత్సరం తద్దినం అనేసి పెడతాం కదా, సో వాళ్ళు అది అందుకొని వాళ్ళు కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు అనేసి మనం భావించవచ్చా? భావించవచ్చు. ఇంకొకటి తద్దినాలు, తిథులు, మాసికాలు, సంవత్సరికాలు ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టైం ఓకే 365 డేస్ అయితే 1 ఇయర్, అవును. సోల్ కి 365 డేస్ అయితే 1 డే. అవును, అంటే డైమెన్షన్స్ మారుతున్న కొద్దీ టైం అనేది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి కొంచెం తగ్గిపోతుంది, ఇంకా ఉండదు టైం అనేది ఒక్కో డైమెన్షన్ లో. అంటే ఇప్పుడు ఏంటి మనం అనుకోవచ్చు 365 డేస్ పెట్టారు కదా, 365 డేస్ తర్వాత ఒకటి పెట్టారు, వాళ్ళు ఒక డైమెన్షన్ లో ఉంటే వాళ్ళకి అది ఒక రోజు అయింది. వాళ్ళు డైమెన్షన్ మారారు అనుకోండి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తింటారు వాళ్ళు, మీరు రోజు ప్రతి సంవత్సరం పెట్టిన. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు, వాళ్ళు వేరే లైఫ్ కి మూవ్ ఆన్ అయిపోతారు. అప్పుడు మనం పెట్టింది ఎవరికి చెందుతున్నట్టు? ఓకే, ఎవరికి చెందుతున్నట్టు అంటే ఆ లీనియేజ్ లో ఎవరైతే ఉండిపోయారో, 3 పేర్లు చదువుతారు, 3 జనరేషన్ల పేర్లు చదువుతారు. ఓకే, ఆ 3 జనరేషన్స్ పైన ఇంకెవరైనా ఉంటే ఈ భోజనం వాళ్ళకు అందుతుంది. అలాంటి వాళ్ళకు అందితే వాళ్ళు బ్లెస్ చేస్తే అసలు చాలా గ్రో అవుతాం మనం. ఓకే, అండ్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకుందాం. ఎవరు లేరండి, మా యాన్సిస్టర్ లైనేజ్ అంతా ఖాళీగా ఉంది, వాళ్ళందరూ లైఫ్ లోకి వెళ్ళిపోయారంటే ఎవరైతే లైఫ్స్ లోకి వెళ్ళారో
వాళ్ళ కాన్షియస్నెస్ ని పిలిచి పెడుతున్నాం కదా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా పాస్ట్ లైఫ్స్ లో ఎవరో నాకు ఇంకా పెడుతూ ఉండుండొచ్చు అవును కదా. అవును అంటే అవును నా కాన్షియస్నెస్ కి ఒక కైండ్ ఆఫ్ లైట్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా అందుతోంది వాళ్ళు పెట్టడం వల్ల. ఓకే సో ఓకే దాన్ని నేను వాడుకుంటున్నా. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళు నాకు పెట్టడం వల్ల నేను ఎదుగుతున్నా. ఓకే, అవును సో అలాగే అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇవి తప్పనిసరిగా యాన్సిస్టర్స్ ని హానర్ చేసే పద్ధతుల్లో మొట్టమొదటి ఇది. ఇది ఓకే పెట్టి తీరాలి. ఎవరైనా పెట్టకపోతే దయచేసి పెట్టండి. మీకు ఆనవాయితీ లేదండి, మాకు ఇవేమి లేవండి అంటే దానికి ఇది ఇస్తారు, స్వయం పాకం అని ఇస్తారు. అవును ఓకే, ఈ ఈ తినే పదార్థాలన్నీ పచ్చివే, ఉడికించి వండకుండా పచ్చివే గుళ్ళో ఇస్తారు పేరు చెప్పి, అలా అవును ఇవ్వండి. లేదంటే గోసేవ చేయండి వాళ్ళ పేరుతో. లేదంటే బ్రాహ్మడికైనా ఎవరికైనా బట్టలు లేని వాళ్ళకి పెట్టండి, బట్టలు ఇవ్వండి. ఏది చేసినా వాళ్ళ పేరు మీద వాళ్ళకి బ్లెస్సింగ్స్ అందుతాయి. వాళ్ళు ఎక్కడైనా స్టక్ అయితే లైట్ లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అయితే చెప్పమ్మా, కంటిన్యూ. అయితే ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వెళ్ళిపోతే కింద కూర్చుని బాధపడుతూ ఉంటారు. అయ్యో వాళ్ళు రాలేదే, చెప్పలేదే, లేదంటే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది, మనము సరిగ్గా ఆలోచించుకోవాల్సింది, మనం వాళ్ళ కోసం ఏడుస్తున్నామా, మనం మన కోసం ఏడుస్తున్నామా? ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు, సో మనం ఏడ్చేది మన కోసం, వాళ్ళ కోసం కాదు. ఓకే, ఇది నేను వసుంధరా గారికి చెప్తున్నా డైరెక్ట్ గా. వసుంధరా గారు, మీరు మీకోసం బాధపడుతున్నారు కానీ మీ అబ్బాయి కోసం కాదు. మీ అబ్బాయి వెళ్ళిపోయాడు, సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు బాధపడేదంతా మీకోసమే. సో మీరు మీకోసం బాధపడకండి. మీ అబ్బాయి బాగుండాలి అంటే అతని కోసం ప్రేయర్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఓకే, అంతేకాని అతని కోసం బాధపడకండి. మీ క్వశ్చన్ కోసమే నేను ఇదంతా పెట్టాను ఈరోజు. మీది విజయలక్ష్మి గారి క్వశ్చన్ కోసం. అదే మేడం, థ్యాంక్ యూ. నేను అప్పటి నుండి నాది కూడా ఇది పెద్ద ఇష్యూనే మా ఇంట్లో కూడా. మా ఇంట్లో మా హస్బెండ్ అంటారు పిల్లలు లేరు అనమాట. నాకు పిల్లలు పుట్టలేదంటే ఆవిడ గాని నెక్స్ట్ అంతకు ముందు ఉన్న జనరేషన్ వాళ్ళు గాని వాళ్ళది ఏదన్నా ఉండొచ్చేమో అట్లాంటి. ఖచ్చితంగా ఏంటంటే మేము బయటకెళ్ళి వచ్చేసరికి బయటకెళ్ళి కాదు, పొద్దున్న చూసేసరికి పిల్లర్ మీద ఏదో రాసి ఉండింది, ఏంటి అనేది మాకు తెలియదు. మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి అదంతా తుడిచేశారు. లక్నోలో జరిగింది అనమాట. అప్పుడు నేను కొత్త, నాకు 26 ఇయర్స్ ఏజ్. సో ఏం రాశారనేది తెలీదు, వాళ్ళు రాసేసారు. మళ్ళీ పోలీసులు వచ్చి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో అది రాశారు. సో అది ఏంటి అనేది తెలీదు. అదేమన్నా అట్లా ఉండిపోయిందా? అది ఉంటే కనుక ఎట్లా తెలుసుకొని తీర్చాలి? ఇది తీర్చాలి అంటే అది కోరికలు ఉంటాయా, ఇది లేకపోతే ఏంటి ఆమె ఫీలింగ్? ఇప్పుడు ఒక పద్ధతి సెషన్ చేసి చేయడం తప్పనిసరి అయితేనే. ఓకే, రెండవది ఏంటి అంటే, మీరు చాలా కాలం అయింది కాబట్టి ఆవిడ ఇక్కడ చుట్టుపక్కల ఉండే అవకాశం లేదు. ఆవిడ కోసం ప్రే చేయండి. 36 years, 37 years ఆవిడ ఇక్కడ ఉండే అవకాశం తక్కువ. సో వాళ్ళ కోసం ప్రే చేయండి, వాళ్ళ కోసం మెడిటేట్ చేయండి. మీరు మెడిటేట్ చేసే డొనేషన్ అంటే అస్తమానం వెళ్ళి డబ్బులు ఇవ్వక్కర్లే ఎవరికి. అవును, కూర్చుని వాళ్ళ కోసం మెడిటేట్ చేసి మీరు ఇంత లైట్ సంపాదించుకుంటే ఇంత లైట్ వాళ్ళకి వదిలేయండి. అంతకు మించి డొనేషన్ ఏముంది, డైరెక్ట్ డొనేషన్. వాళ్ళే బ్లెస్సింగ్స్ ఇస్తారు, వాళ్ళే చూసుకుంటారు. ఓకే, యా, చెప్పండి వసుంధరా గారు. మేడం, అది బాబుకు నేను ఇట్లా లైట్ అంటే మెడిటేషన్ చేసి చెయ్యొచ్చా మేడం? చెయ్యాలి, మీరే చెయ్యాలి ఎక్కువ. మీ బాబు వెళ్ళిపోయాడు హ్యాపీగా, మీరే గుంజుతున్నారు కిందకి. వెళ్ళిపోయాడా మేడం? శుభ్రంగా ఉన్నాడు. అదే మేడం, నేను అతని బాబు కోసము ఇది ఏదైనా ఇట్లా అన్నదానం కానీ ఇట్లా చేసుకోవచ్చు, అవన్నీ చేసుకోండి. కానీ అవన్నీ వేరు, మీరు లైట్ ఇవ్వడం వేరు మీ అబ్బాయికి.
మీరు లైట్ ఇవ్వాలి అంటే ముందు మిమ్మల్ని నింపుకోవాలి. అదే అవునా? అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసి ఏమనాలి మేడం? అంటే నేను పూర్తిగా లైట్ తో నిండిపోయి ఉన్నాను, ఇందులో కొంత లైట్ నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, అంతే. అంతేనా మేడం? మీకు ఆటోమేటిక్ గా ప్రశాంతత అనేది వచ్చేస్తుంది. ఓకే మేడం. ఓకే అండి, ఓకే మేడం. ఆల్ రైట్ అండి. నెక్స్ట్ ఎవరో కిషోర్ గారు, రామకృష్ణ కిషోర్ గారు ఎవరో చెయ్యెత్తారా? నెక్స్ట్ ఉందండి. ఎవరండి? చెప్పండి సార్. మీరు ఇందాక చెప్తున్నారు కదా మేడం, సోల్లోనే మనం ఉన్నామని. అంటే సోల్ అనేది ఇక్కడ ఉండదు, సోల్ కి మనకి ఒక లింక్ ఉంటుంది అంతే, మనం బాడీ అంతే ఉంటాం. అంతే. సో సోల్ అనేది ఏం గుర్తుపెట్టుకోదు అసలు, దానికి ఏ రకమైన ఇక్కడ ఉండే జరిగే ఉంటాయి, అది ఎవాల్వ్ అవుతుంది. ఇది నేను యాక్చువల్ గా డీప్ కాన్సెప్ట్ పైనుంచి కింద దాకా ఎలా వచ్చింది, దీని నుంచి మళ్ళీ పైకి ఎలా వెళ్తుంది అనేది యూజువల్ గా నేను సోల్ రీసెట్ వర్క్ షాప్స్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చేయడానికి టైం సరిపోదు. అన్లెస్ అండ్ అంటిల్ అది ఆ బేసిక్స్ అవగాహన లేకపోతే కన్ఫ్యూజన్ లోనే ఉంటాము. అసలు సోల్ ఏంటి, మైండ్ ఏంటి, స్పిరిట్, సోల్, మైండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈగో, స్పిరిట్, మైండ్, సోల్ స్పిరిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇది నేను సోల్ రీసెట్ వర్క్ షాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్ గా, ఇప్పుడు టైం సరిపోదు. ఓకే, మీరు అది చెప్తే గానీ మాకు కరెక్ట్ గా అన్ని. అవును 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 అవును. సోల్ అనేది ఎప్పుడు పైన ఉంటుందండి, అది కిందకి రాదు. ఓకే, అది నేర్చుకుంటూ ఉంటుంది, అది నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అది ఇవాల్వ్ అవ్వడానికి దానికి కనెక్టెడ్ అయి ఉన్న చైతన్యాలం మనం. అది మన ద్వారా దాని కర్మని, వీటిల్ని, దాని పర్సనాలిటీస్ అన్నమాట. మనందరం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ పర్సనాలిటీస్. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. ఎందుకుంటారు అంటే ఈ 7 పర్సనాలిటీస్ కలిపి ఒక సోల్. ఓకే, ఈ కలిపి ఒక సోల్. సో అది మనగా డివైడ్ అయిపోయి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. సో ఈ 7 పర్సనాలిటీస్ ఎక్స్పీరియన్స్ అయ్యేది ప్యారలల్ లైఫ్స్ అంటారు. ఓకే, మల్టీ డైమెన్షనల్ లైఫ్స్, ప్యారలల్ లైఫ్స్. ఈ 7 మనుషులే అవ్వాల్సిన అవసరం లేదు. ఓ జంతువు అవ్వచ్చు, ఇంకొక డైమెన్షన్ లో ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉండొచ్చు, ఇంకొకళ్ళు మన పక్కనే ఉండొచ్చు. ఓకే, ఇందులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఇంకొకటి ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. అలా ఇంపాక్ట్ అవుతూ సోల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, అంటే సోల్ కూడా నేర్చుకుంటుంది. సో అలా నేర్చుకుంటూ అలా పైకి అలా పైకి అలా పైకి సోర్స్ దాకా ఉంటుంది. సోర్స్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. క్రియేషన్, ఈ క్రియేషన్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. బోర్ కొడుతుంది అమ్మవారికి, తుడిపేస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇంకొకటి డిఎన్ఏలో ఉంటది, ఇప్పుడు మన బాడీలో డిఎన్ఏలో ఉంటది, మన పూర్వీకులదని అన్నారు కదా, ఆ లింక్ ఏంటి మేడం అది? సో ఈ డిఎన్ఏ అనేది ఏంటి అంటే ఇది ప్యారలల్ గా ఉంటుంది, ఇలా. సోల్ వర్టికల్ గా ఉంటుంది అనుకుందాం. ఓకే, ఈ హ్యూమన్ అనే వాళ్ళల్లో డిఎన్ఏ ఉంటుంది కదా. ఓకే, ఈ డిఎన్ఏ అంటే ఏంటి అంటే మెమరీ. ఈ మెమరీ అంటే ఏంటి? కర్మ కావచ్చు, గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇందులో అన్ని ఉంటాయి. ఇది మన యాన్సిస్టర్స్ కి ఉంటుంది. అంటే మనమే మన యాన్సిస్టర్స్, కొత్తగా ఎవరు కాదు. ఓకే, అంటే మనలోనే రొటేట్ అవుతుంది మన డిఎన్ఏ. అది స్కేర్సిటీ కావచ్చు, అది ల్యాక్ కావచ్చు, అది హ్యాపీనెస్ కావచ్చు, అది అబండెన్స్ కావచ్చు, లేదా ఇష్యూస్ కావచ్చు, బాధ కావచ్చు, గిల్ట్ కావచ్చు, ఏదైనా సరే మనలోనే మనం రొటేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? నేర్చుకోవడానికి. సో ఇలాగా రొటేషన్ లో ఉండేదే డిఎన్ఏ. హానెస్ట్లీ మన యాన్సిస్టర్స్ నుంచి మన నుంచి మన యాన్సిస్టర్స్ అంటే ఏంటి అంటే హైరార్కీలో ఫస్ట్ వాళ్ళు, తర్వాత వీళ్ళు, తర్వాత వీళ్ళు అలా ఉండరండి. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఇంకొంచెం డివైడ్ అయ్యారు అనుకుందాం, మళ్ళీ పైకి వెళ్తారు, కిందకు వస్తారు, పైకి వెళ్తారు, కిందకు వస్తారు, అంతే.
ఓకే. ఓకే. ఇప్పుడు మన డిఎన్ ఇప్పుడు మీరు అన్నారు కదండి కొన్ని అన్ని అంటే క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి అన్నారు కదా మెమరీ. ఇప్పుడు మనం సెట్ చేసుకుంటే మన ఆఫ్ స్ప్రింగ్స్ మన పిల్లల మీద ఇంపాక్ట్ ఇమీడియట్ గా డెఫినెట్ గా మన పూర్వీకుల మీద ఎలా ఉంటుందో మన పిల్లల మీద కూడా అలాగే డెఫినెట్ గా పాస్ట్ లైఫ్. ఇప్పుడు హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీలో పాస్ట్ లైఫ్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది చిన్నది. ఎందుకు ఈ పాస్ట్ లైఫ్ గురించి కొంచెం సేపు మాట్లాడుకుంటే మనం అంతా టైం లీనియర్ గా ఉంది. ఓకే, ఎలాగా రైలు బోగీల్లాగా ఒక కంపార్ట్మెంట్ లో వంట జరుగుతోంది, ఇంకో కంపార్ట్మెంట్ లో భోంచేస్తున్నారు, ఇంకొక ముందు కంపార్ట్మెంట్ లో కుకింగ్ చేస్తున్నారు. అదేంటి కూరగాయలు తరుగుతున్నారు అనుకుందాం. అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తే గానీ ఇక్కడ భోజనం అవ్వదు, ఇక్కడ అయితే గానీ వాళ్ళు తినలేరు. అంతే కదా. సో అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్ గా ఉంటారు. ఒకటైతే ఇంకోటి అయిపోతుంది, ఇంకోటి అయితే ఇంకోటి అయిపోతుంది. అలాగే మనము మన పాస్ట్ లైఫ్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ముందు మనకి ఎక్కడ తప్పు జరిగింది లేదా ఎక్కడ నేను అనవసరమైన ఎనర్జీని క్యారీ చేస్తున్నాను, నా డిఎన్ఏ ఎక్కడ డిస్టార్ట్ అయింది అనేది తెలిస్తే అక్కడ సరి చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది కూడా సరైపోతుంది. సో లీనియర్ గా ఉంది. మన పాస్ట్ లైఫ్స్ అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. ట్రైన్ అంతా ఒకేసారి నడుస్తోంది. ఒక భోగి ఒకసారి, ఒక భోగి ఒకసారి, ఒక భోగి ఒకసారి నడవట్లా. మనం కొంచెం వెనక్కి వెళ్ళి సరిచేసి ముందుకు వస్తున్నాం. ఇది కాన్సెప్ట్ అన్నమాట. పాస్ట్ లైఫ్ అనేది వేరేగా అండర్స్టాండ్ చేసుకుంటారు, అది అలా ఉండదు. ఓకే అండి. నెక్స్ట్ ఎవరండి? ఉషా, చెప్పండి. గుడ్ మార్నింగ్ శైలజ గారు. గుడ్ మార్నింగ్ అండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మనం ఆఫర్ చేసాం అనుకోండి ఫుడ్ మహాలయ పక్షాలకో సమ్ అదర్ మన లీనియస్ లో బోల్డ్ అంత మంది ఉన్నారనుకోండి వచ్చి తీసుకునే వాళ్ళు, మనం ఆఫర్ చేసిన ఈ డొనేషన్స్ అవన్నీ వాళ్ళకి ఇనఫ్ ఉన్నాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు భీముడు పైకి వెళ్ళాడు అనుకోండి, భీముడు మళ్ళీ కిందకి వచ్చి తిన్నాడు అనుకోండి, ఎంత పెడతావు? ఇంత పెట్టలేం కదా మనం. అవును. సో ఏంటంటే వాళ్ళు ఎనర్జీ ఫామ్ లో ఉంటారు. వాళ్ళు తీసుకునేది మన ఫుడ్ కాదు, ఫుడ్ నుంచి మనం ఇచ్చేసే ప్రేయర్స్. ఓకే. సో ఎంతమంది వచ్చినా మనము మా యాన్సిస్టర్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడైతే ఈ 3 తరాలు డైరెక్ట్ గా పెట్టినప్పుడు చేస్తారు. మహాలయ పక్షాలు కావచ్చు, లేదంటే ఈ ఏరియాస్ ఉంటాయి చూసారా, అలహాబాద్, గయా, ప్రయాగ, ఈ ప్రయాగరాజ్, ఈ ప్లేసెస్ లో మీకు చాలా తరాలు 27-30 మందికి కూడా పెడతారు. మీకు గుర్తున్న వాళ్ళందరికీ పెట్టండి అంటారు. అంటే ఏంటి? వాళ్ళందరికీ బ్లెస్సింగ్, ఒక రే ఆఫ్ లైట్. మీరు ఇక్కడ ఇరుక్కుపోతే ఈ రే ఆఫ్ లైట్ లో నడుచుకుంటూ పైకి వెళ్ళిపోండి, ఈ రే ఆఫ్ లైట్ మేము వేసాం మీకోసం అని అర్థం. ఇప్పుడు మన ఫాదర్ కి ఇప్పుడు మేము గర్ల్ చైల్డ్స్ అనుకోండి ఇద్దరు, సో ఇప్పుడు మాకు అంటే మేమే ఆఫర్ చేయొచ్చు కదా అట్లీస్ట్ మెడిటేషనే అవసరం లేదు, మీరు స్వయం పాకం ఇవ్వచ్చు. ఎవరైనా ఇవ్వచ్చు. మీరు కోరుకునేది వాళ్ళ వెల్ బీయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, దానికి ఇవన్నీ దారులు అంతే. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు లెట్స్ సే మనం ఆల్ ద టైమ్ స్పిరిట్ గైడ్ తో కనెక్ట్ అయి ఉండాలి, మనకి సజెషన్ నీడెడ్ అన్నప్పుడల్లా వాళ్ళని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే వాట్స్ ద ప్రాక్టీస్? మన స్పిరిట్ గైడ్స్ మనతోనే ఉంటారు. మనం సెపరేట్ గా యాక్సెస్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే. ఒకటి, వాళ్ళు మనతోటి ఏ రకంగా మాట్లాడతారు, మన హయ్యర్ సెల్ఫ్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ మనతోటి ఎలా మాట్లాడతారంటే మన ఆలోచనల ద్వారా. సడన్ గా లోపల నుంచి ఒక థాట్ వస్తుంది, ఎవడో మాట్లాడినట్టు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్? మన స్పిరిట్ గైడ్స్ లేదా మన హయ్యర్ సెల్ఫ్. ఓకే. సో వాళ్ళతో కనెక్టెడ్ గా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్, నేను నా స్పిరిట్ గైడ్స్ కి, నా హయ్యర్ సెల్ఫ్ కి ఓపెన్ గా ఉంటున్నానని చెప్పుకోవాలి. మీ ఆరాని వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేయాలి, సో దట్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ గివ్ యూ గైడెన్స్.
ఆ గైడెన్స్ అనేది న్యాచురల్ గా మీకు అందుతుంది. సడన్ గా ఒక మెసేజ్ రావడం కానీ, అంటే అవేంటి, దే చూస్ ది డివైసెస్ టు టాక్ టు యూ. ఓకే. సడన్ గా వాట్సాప్ మెసేజ్ రావడం కానీ, చాలా సార్లు నాకైతే నేను టీవీ చూస్తుంటే కింద న్యూస్ కింద స్క్రోల్ ఆన్ అవుతుంది కదా, న్యూస్ కావచ్చు, వేరే ఏదో కావచ్చు, అందులో మెసేజ్ వస్తుంది. ఇదేంటిది, అసలు సంబంధం లేకుండా ఈ మెసేజ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని కూడా నేను చాలా సార్లు ఆశ్చర్యపోయాను. సో అలాగా లేదు అంటే ఎవరైనా మెసేజ్ పంపిస్తారు మీకు, మీరు ఇది ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్ తెగ వినేస్తుంది కదా, మన మాటలు యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ వినేస్తాయి. ఎందుకంటే మనం ఇచ్చేసాం వాటికి యూనో పర్మిషన్ మన ఫోన్ ద్వారా. సో అది వినేసి మనం ఓపెన్ చేయగానే ఒకటి వస్తుంది మెసేజ్ మనకి. ఓకే, అలా రకరకాలుగా యూ విల్ రిసీవ్. లేదంటే మీరు ఒక బుక్ చదువుతున్నప్పుడు క్లిక్ అవుతుంది, ఓ ఇది కదా నాకు కావాల్సిన ఆన్సర్ అని. అయితే ఏంటి అంటే మీరు నిజంగా వినడానికి రెడీగా ఉన్నారా, వింటున్నాం అనుకుంటున్నారా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది ఏమనుకుంటారు, నిజంగా స్పిరిట్ గైడ్స్ మాట్లాడితే భయపడిపోతారు, వామ్మో ఇదేదో జరుగుతుంది అనుకుంటారు. నిజంగా రెడీగా ఉండాలి. వినిపిస్తుందా అండి, లేకపోతే మనకి జస్ట్ ఇంట్యూషన్ లాగా థాటే వస్తుంది? ఇంట్యూషనే అండి, థాట్. ఇప్పుడు వాళ్ళకి మనకి టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటుంది. మీ క్లేయర్స్ ఎంత యాక్టివ్ గా ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళ మెసేజెస్ మీరు తీసుకునే ఇది ఉంటుంది. ఓకే, మీ క్లేయర్స్ కనుక క్లియర్ వాయంట్, క్లియర్ ఆడియంట్, క్లియర్ సెంటినెంట్, క్లియర్ కాగ్నిజెంట్, ఇందులో అంటే మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది, గట్ ఫీలింగ్ ఉంటుంది, జస్ట్ తెలుస్తుంది. వీటిల్లో ఏది ఉన్నా మీరు ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకోగలరు. సో అది పెంచుకోవడానికి వర్క్ చేయాలి. ఇన్నర్ ప్రాక్టీస్ సరిపోతుందా? ఇన్నర్ వర్క్ సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం అండి. చెప్పండి విజయలక్ష్మి గారు, అన్మ్యూట్ చేసుకోండి. అదే మేము ఇప్పుడు మా వారికి హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళారు కదా, వాళ్ళు కూడా భోజనాలు అవే పెట్టాలా, లేకపోతే ఇట్లా గోసేవ లాంటివి చేయొచ్చా? లేదు, పెట్టాలండి, ఖచ్చితంగా పెట్టాలి. హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళినా మీ లీనియేజ్ లో ఉన్న వాళ్ళు తింటారు, వెళ్ళని వాళ్ళు తింటారు. ఆయన పేరు చెప్పుకొని ఇంకో నలుగురు తింటున్నారు కదా, సో ఖచ్చితంగా పెట్టండి. అంత హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళిపోయినా ఆ టైంలో వాళ్ళు ఒక ఎనర్జీ ఫామ్ లో వస్తారు, వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ ఒక్క మూమెంట్ లోనే నా ఫ్యామిలీ అని గుర్తు పెట్టుకుంటారు, లేదంటే గుర్తు పెట్టుకోరు. సో మీకు వాళ్ళకున్న కనెక్ట్ అదొకటే, పెట్టండి. అంటే గోసేవ లాంటివి కూడా చేయొచ్చు, అవి కూడా చేయొచ్చు. మీకు ఆనవాయితీ లేకపోతే, మీకు ఇంట్లో కుదరదు, ఓకే, గుడికి వెళ్ళి ఇవ్వడం కూడా కుదరదు, అప్పుడు గోసేవ ఆప్షన్స్ అన్నమాట. అంటే మనం భోజనం పెట్టి పిలవడం వల్ల వాళ్ళకి భోజనంతో సంబంధం లేదు కానీ వచ్చి బ్లెస్సింగ్స్ గా ఉంటుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి. భోజనమే ఎందుకు, ఒక దీపం గానీ అట్లా ఏదైనా పెట్టచ్చండి, పెట్టచ్చు. అంటే జనరల్ గా పెడితే అవునవును అంతే. కానీ ఏమవుతుంది, భోజనమే ఎందుకు, గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న ఇది. భోజనమే ఎందుకు అంటే ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీపానికి ఉండే వైబ్రేషన్ వేరు, భోజనానికి ఉండే వైబ్రేషన్ వేరు. ఇప్పుడు ఎవరైనా సరే, నేను ఎవరింటికైనా వెళ్తూ ఉంటే నా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నాకు నచ్చినది ఏదో ఇస్తారు, నాకు నచ్చింది ఏదో పెడతారు. అది ఫిజికల్ బాడీ. ఓకే, వాళ్ళు వచ్చేది ఎనర్జీ బాడీ. సో వాళ్ళకి ఈ ఈ ఈ ఫుడ్ తో వాళ్ళకి మంత్రాలు చదువుతారు. దీపం పెడితే మీరు మంత్రం చదువుతారా? గోసేవ చేస్తే మంత్రం చదువుతారా? చదవరు. ఈ పిండం పెట్టినప్పుడు లేదా ఇది పెట్టినప్పుడు మీరు మంత్రాలు చదువుతారు, అగ్నిహోత్రం పెడతారు, అంటే పంచభూతాలని ఆవాహన చేస్తారు అక్కడ. ఈ పంచభూతాలు వచ్చి మీ అందరికి ఎవరైతే కింద ఉండిపోయారో లేదా పైకి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలి, కిందున్న వాళ్ళు పైకి వెళ్ళాలి అని మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలను ఎప్పుడైనా వింటే మీకు తెలుస్తుంది.
ఇలా చదివారని. అంత కరెక్ట్ గా చదివే వాళ్ళు దొరకాలి ఒకటి. ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. దొరకాలి కదా, కరెక్ట్. మనకు తెలియదు కదా, ఏమీ సరిగ్గా చెప్పట్లేదు ఇప్పుడు. ఓకే, అంత విద్య నేర్చుకునే వాళ్ళే లేరు. అది ఎక్కడో ఉంటే అదృష్టవంతం దొరుకుతారు, పెళ్లికే దొరకట్లేదు. ఓకే అండి, అదే డౌట్. ఇప్పుడు భోజనం పెట్టడం వల్ల ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు అసలు నాన్ వెజ్ తో సహా చాలా ఇదిగా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవసరం లేదు, మరి నాన్ వెజ్ అనేది అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు పెట్టే విధానం చూడండి. ఇప్పుడు ఏంటి, భోజనం అనేది 10 మందిని పిలిచి పెడుతున్నారా, లేదు అంటే మంత్రంతో పెడుతున్నారా? మంత్రంతో పెట్టేదానికి ప్రాధాన్యత, మిగతాదంతా మీరు అనుకొని చేసుకునే పార్టీ అంతే. అదే మోస్ట్లీ ఎక్కువ అటువైపు అంటే నాన్ వెజ్, ఇంకా బాటిల్స్ వాళ్ళకి అవును, అదేం లేదు, వాళ్ళేం స్వీకరించరు. జస్ట్ ఇన్ కేస్ అలా స్వీకరించే సోల్స్ కూడా ఉంటాయి. ఓకే, మీరు ఎవరికో పెడితే ఏవో వచ్చి తీసుకుంటాయి, అది ఇంకా మీకు డేంజరు. మరి అదే కదా, అందుకని అవి పెట్టకూడదు. అందుకనే ఇది శాస్త్రోక్తం అని ఎందుకంటారంటే, మీకు దానికి మంత్రము, అది వచ్చి తీసుకునే వాళ్ళ పేర్లు, మీ గోత్రాలు, ఏ జనరేషన్స్ వాళ్ళు రావాలి, అన్ని ఇన్విటేషన్ కి మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారానే జరిగితే వాళ్ళకి వెళ్తుంది. తర్వాత లేదంటే మీరు ఎవరికో పెడుతున్నారు అంతే. మరి అదే కదా, ఫస్ట్ జరిగింది మన పెద్దవాళ్ళు పెట్టింది అదే కాన్సెప్ట్. మీరు చెప్పినట్టు ఇప్పుడు కరెక్ట్ గా మంత్రాలు చదివితే కరెక్ట్ గా జరుగుతుంది. కానీ రాను రాను ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ పెడుతున్నారు. ఎక్కువగా నాన్ వెజ్ ఉంటది. ఇదంతా చూడ్డానికే భయంకరంగా, అదే ఇబ్బందిగా ఉంటుంది. అది సజెస్టబుల్ కాదు. మీరు అన్నట్టుగా వేరే సోల్స్ ఖచ్చితంగా అక్కడ వస్తాయి, లోవర్ ఎంటిటీస్ వచ్చి తింటాయి, హయ్యర్ ఎంటిటీస్ రావు. ఇక్కడ జరిగేది నష్టమే ఎక్కువగా కదా, తెలియని. అవును, నష్టమే ఎక్కువే. అంటే అలాంటి వాళ్ళకి తెలుసుకుని చేయాలి. అంటే ఇప్పుడు 13th డే ఫంక్షన్ చేసే, అదే 13th డే ఫంక్షన్ అనకూడదు, తిథి చేసే వాళ్ళకి వచ్చి కార్యక్రమం చేసే వాళ్ళు చెప్తారు, ఇలాగ చేయాలండి, ఇలా చేయాలండి అని. అంతే, వాళ్ళే నాన్ వెజ్ పెట్టండి అని చెప్తారు చాలా మంది. అది తేడా అండి, అది నాకు తెలియదు. అక్కడే కదా, అదే అవును అవును, నష్టమే. ఇప్పుడు మెడిటేషన్ చేసాం కాబట్టి కొంచెం ఇదంతా తెలుసుకుని మనం ఆపోజిట్ చేసి ఎందుకు అలా పెట్టడం, లో లెవెల్ అసలైన వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇప్పుడు. అవును, అలాంటప్పుడు మీరు గోసేవ చేసుకోండి, సుఖం. అంటే నేను అనేది నాకు ఒక్కదాని గురించి కాదు, కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచంలో అయిపోయింది ఇదే కదా. అందుకని దాని బదులు అసలు తీసేసి కొన్ని దీపము, అసలు దీపంతో ఎవరు ఎత్తుబండి కాబట్టి దీపం, మీరు అన్నట్టు గోశాల, లేకపోతే అనాథ స్వయం పాకం ఇవ్వండి, స్వయం పాకం ఇవ్వండి. చాలా చేయొచ్చు, అవి చేసుకోవచ్చు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అలా భోజనం అని మీరు చెప్పిన కాన్సెప్ట్ తో పెట్టడం వల్లే ఇలా వచ్చేసింది. ఇంకా నాన్ వెజ్ లేదు, ఘోరాతి ఘోరం. ప్రతి నెల ప్రతిరోజు పిలుస్తారు, అది చూడలేక మేము మానేశానండి. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మేము మెడిటేషన్స్ కి వచ్చాక ఇదంతా తెలుసుకుని ఇక్కడ జరిగేది చాలా నష్టం తీసేసాను అవన్నీ. అవునండి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాకుండా పంతులు సరైన వాళ్ళు దొరక్క ఇంట్లోనే పెట్టేసుకోవడం ఎక్కువ, వాళ్ళని కూడా పిలవరు. జనరల్ గా అయితే ఇంట్లోనే పెట్టాలి, కానీ అది నాన్ వెజ్ పెట్టరు. జనరల్ గా ఇంట్లోనే కార్యం చేస్తే, ఇంట్లో కార్యం చేస్తే ఏమవుతుంది అంటే ఇంటికి మంచిది. అంతమంది యాన్సిస్టర్స్ మీ ఇంటికి వస్తారు. అండ్ ఇప్పుడు పిండం పెట్టినా సరే ఆ పిండాన్ని అయితే నీళ్లలో కలుపుతారు, లేదా అగ్నిహోత్రంలో వేస్తారు, లేదా ఆవుకు పెడతారు, లేదా కాకులకి పెడతారు. అంటే ఏంటి, ఏదో రకంగా యూనివర్స్ లో కలిపేస్తారు దాన్ని. అది 11వ రోజు 14వ రోజు కాదు, ప్రతి సంవత్సరం అదే చేస్తారు, సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని ప్రతి సంవత్సరం అదే చేస్తారు, అంతేగాని దాన్ని వదిలేరు. ఓకే, ఈ నాన్ వెజ్ పెట్టడం అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చింది. అది దాని గురించి నేను ఒక నమస్కారం. వాళ్ళకి వాళ్ళు ఏది తింటారో, వాళ్ళకి ఏది ఇష్టమో అన్ని పెడతారు. అంటే వాళ్ళే డిసైడ్ అవుతున్నారు, వీళ్ళు ఎర్త్ బౌండ్ అయ్యారు, వీళ్ళని కిందే ఉంచుదాం, పైకి పంపొద్దు. అదే కనబడింది కదా, అందుకనే రోజు కాకి పెడతారు కదా మేడం, రోజు కాకి పెట్టడం
కూడా అంతే వస్తుందా మేడం? అంటే అమావాస్యలు ఎక్సెప్ట్ కాకుండా. సో కాకికి పెట్టడం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే యమధర్మరాజు కాకి వాహనం, కాకి ఓకే, యమధర్మరాజు వాహనం కాకి. అండ్ శనిదేవునికి కదమ్మా మేడం? శనిదేవునికి కూడా. యమధర్మరాజుకి దున్నపోతు, కానీ పితృదేవతలు ఇలాగా కాకి రూపంలో వచ్చి తింటారు అని అంటారు. అది నాకు తెలియదండి. ఈ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ నాకు తెలియవు. మ్యామ్, బట్ ప్రయాగ్రాజ్ లో గానీ చార్ధామ్ లో గానీ ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ ఇవ్వాలా ఎవ్రీ ఇయర్? ఇవ్వాలండి. నన్ను అడిగితే ఇచ్చేది మన వాళ్ళ కోసమే కదా. ఎవ్రీ ఇయర్ అలా ఒకసారి అక్కడ ఇచ్చేస్తే అంత మంచి ప్లేస్ లో ఇవ్వకపోయినా పర్లేదు అని కొందరు అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు హయ్యర్ ప్లేన్స్ కి వెళ్ళిపోతారు అలాంటి ప్లేసెస్ లో ఇస్తే. ఎందుకంటే ఎనర్జీ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని పుష్ చేస్తుంది హయ్యర్ ప్లేన్స్ లోకి. సో వాళ్ళకి ఇవ్వపోయినా వాళ్ళు కిందకు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి అలా అంటారు. కానీ ఇవ్వడం మనకి మంచిది, వాళ్ళకేం పెట్టట్లా, మన కోసం మనం చేసుకుంటున్నాం ఇది. అది ఓకే మ్యామ్. అదే అమ్మా, ఇప్పుడు నిన్న మా వారి ఇది చూసాం కదా, వారు ఎంతసేపటికి ఇక్కడ రావడానికి కానీ ఉండడానికి కానీ 5 minutes లోపలే అసలు వెళ్ళిపోయారు. అవును, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అప్పుడు వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ మనం అడిగినప్పుడు కానీ వాళ్ళు ఇవ్వదలుచుకున్నప్పుడు కానీ అక్కడి నుంచి ఇస్తారు కదా. అక్కడి నుంచే ఇస్తారండి. వాళ్ళు కిందకి రావడానికి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బెలూన్ ఉంది, ఆ బెలూన్ హైడ్రోజన్ బెలూన్ అనుకోండి ఎగిరిపోతుంది. అదే నార్మల్ గ్యాస్ బెలూన్ అనుకోండి కిందకు వస్తుంది. ఏంటి తేడా అంటే, మనలో ఎంత లైట్ ఉంది, లైట్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఈ వాతావరణంలో ఇమడలేం. మనం కొంచెం పైకి 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 వెళ్ళాలని అనుకుంటాం. సో అలా లైట్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఆయన సూక్ష్మ కారణ శరీరాలు కూడా డ్రాప్ చేసేసి సోల్లో కలిసిపోయారు. ఓకే, అప్పుడు కిందకొచ్చి మనం అడిగే మెటీరియల్ క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పడానికి ఇష్టపడరు. అయిపోయింది. మనం అనుకుంటాము, అయ్యో నా హస్బెండ్, నా కొడుకు, నా తండ్రి, నా తల్లి, నా అనేది వాళ్ళకి లేదు. ఇప్పుడు అవును, ఇప్పుడు ఈ లైఫ్ లో నా కొడుకు నా తండ్రి, ఇంకో లైఫ్ లో ఎవరికో. ఓకే, ఆ తర్వాత వచ్చే లైఫ్ లో మరెవరికో. అలాంటప్పుడు మనం ఇక్కడ కూర్చొని అనుకుంటాం, వాళ్ళు పైనుంచి చూసి గాడ్ బ్లెస్ యూ అంటారు అంతే. అదే వారు ఇవ్వదలుచుకుంటే అక్కడి నుంచి కూడా మనల్ని బ్లెస్ చేయగలరు కదా, బ్లెస్ చేయగలరు. అవునండి, తప్పకుండా చేస్తారు అక్కడి నుంచి. కాన్సెప్ట్ గురించే, ఈ పూజలు, ఈ సంవత్సరికాల గురించే నేను మాట్లాడుతున్నాను. మనకి బ్లెస్సింగ్స్ కోసమే కదా వాళ్ళని ఇక్కడ పిలిచి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు 5th plane లో ఉన్నారనుకోండి, 6th plane లో పంపించడం మీకు ఇష్టం లేదా? 6th లో ఉన్నారనుకోండి, 7th లోకి వెళ్తారుగా. సో జన్మ శక్తితో వాళ్ళు వెళ్ళగలుగుతారా? అవుతారు, మన ప్రేయర్ కుండే శక్తితో. ఇప్పుడు మీరందరూ గ్రూప్ లోను హీలింగ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను ఎవరికైనా కూర్చొని హీలింగ్ చేస్తున్నానా? బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ ఫర్ యూ అంటున్నాను. ప్రేయర్ కుండే శక్తి అది. వీళ్ళకి బాగా అవ్వాలి అని మనం ఒక థాట్ వదిలామనుకోండి, వాళ్ళ స్పిరిట్ గైడ్సే వాళ్ళ మీద పనిచేస్తారు. ఓకే, అంటే అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తారు. వాళ్ళకి స్పిరిట్ గైడ్స్ మారుతూ ఉంటారు పైన. ఓకే, ఇంకొక లెవెల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా భూమి మీద జన్మ తీసుకోను, నేను పైనుంచే వీళ్ళని గైడ్ చేస్తాను, అంటే నేను స్పిరిట్ గైడ్ గా వీళ్ళకి వస్తాను అని డిసైడ్ చేసుకుంటారు ఎక్కువ యాన్సిస్టర్స్. సో అలాగా మన వాళ్ళు మనకి స్పిరిట్ గైడ్ గా రావాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. వాళ్ళు ఎదిగితేనే మనకి స్పిరిట్ గైడ్ గా రాగలరు. ఓకే, సో అవన్నీ చేయాలి. వాళ్ళ కోసం ప్రే చేసి మన కోసం కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకో 10 minutes అడగండి. అడగండి, మీ ఇష్టం. ఉండండి ఒక నిమిషం. సారీ పద్మావతి గారు. సువిత్ గారు అడగండి. చాలా మంది చేతులు ఎత్తారు కదా, అందరికి అవకాశం ఇద్దామని. నమస్తే అండి శైలజ గారు. నమస్తే అండి.
ఇది నాది డౌట్ ఏంటంటే మామూలుగా మనకి పితృదోషాలు అంటారు కదండి. అంటే ఇటు నా పేరెంట్స్ ఉన్నారు, అటు మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేరనమాట. ఇటు నాకు ఇటు సైడ్ లేరు. అయితే మా మావయ్య గారి తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన కొంచెం 40s లోనే చనిపోయారండి. వీళ్ళు పుట్టక ముందే, మా హస్బెండ్ పుట్టక ముందే. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ అన్నయ్య వీళ్ళకి ఎవరికి బాబులు లేరండి. సారీ. అయితే నేను ఆయనది ఏమన్నా ఉందేమో, ఆయనకి ఇంకా ఏదో తీరలేదు అని అన్నట్టుగా 10 years బ్యాక్ నేను అనుకున్నాను. మీ మీ ఆశీస్సులు కావాలి, బాబు పుట్టాలి అని చెప్పేసి. అలానే బాబు పుట్టాడు, కానీ కొంచెం వాడు పెంకిగా అలా ఉంటాడండి, కొంచెం మాట వినకుండా అట్లా. ఇప్పుడు నాకేంటంటే ఇంకా ఆయన ఏదో సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళు ఇంకా అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంటది. అంటే ఎప్పుడైనా అమావాస్య ఇట్లా పితృపక్ష అమావాస్య అలా వచ్చినప్పుడు నేను ఇవి ఇస్తా ఉంటానండి, స్వయం పాకం అవి. కాకపోతే రీసెంట్ గా మా హస్బెండ్ తో ఇప్పిస్తే టెంపుల్లో పూజారి గారు తిట్టారంట, మీ ఫాదర్ ఉండగా నువ్వు ఇవ్వకూడదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు వాళ్ళేమో ఇయర్లీ వన్సే చేస్తారు అట్లా. మరి ఇప్పుడు మాకు ఏదైనా చూయించుకుంటే మాకు పితృదోషాలు ఉన్నాయి అంటున్నారు, మరి మేము ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. ఓకే, సో పితృదోషం అనేది ఏంటి అంటే, ఏదైనా జనరేషన్ లో, ఓకే, ఆ జనరేషన్ లో ఆడవాళ్ళు అనుకోవచ్చు, మగవాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా సరే వాళ్ళ జెండర్ ని లేదా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని యాక్సెప్ట్ చేయకపోవడం. ఓకే ఓకే, సో ఆడపిల్లలు పుడితే వద్దు అనుకుంటారు, లేదు మగపిల్లలు పుడితే వాళ్ళు సరిగ్గా లేరని చెప్పి వాళ్ళని అంటే వాళ్ళు నాలా ఎదగలేదు, వాళ్ళు వీళ్ళలా ఎదగలేదు, కంపారిజన్స్ తోటి ఎక్స్క్లూడ్ చేస్తారు, ఫ్యామిలీ నుంచి సెపరేట్ పెడతారు. లేదు అంటే కొంతమంది ఇలాగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారు. ఓకే, లేదంటే కొంతమంది లవ్ మ్యారేజెస్ ని కూడా యాక్సెప్ట్ చేయరు ఆ ఏజ్ అన్సిస్టర్స్ కదా. సో ఇలాగా మిక్స్చర్ ఏదైనా జరిగినప్పుడు, లేదా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసినప్పుడు, లేదా వాళ్ళని రిజెక్ట్ చేసినప్పుడు, అప్పుడు అది దోషంగా పరిగణిస్తాం. ఓకే ఓకే, ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? దాని రిజల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. పితృదోషం, ఓకే ఉండండి, మీది చెప్తాను ఉండండి. డియర్ స్పిరిట్ గైడ్స్ ఆఫ్ సువిత్. నవీన అండి నా పేరు. ఓకే, నవీన. మీ యాన్సిస్టర్స్ స్నేక్స్ ని చంపారండి. ఓకే, పొలాల్లో స్నేక్స్ ఉన్నాయి, స్నేక్స్ ని చంపారు. అండ్ ఒక ఆవిడని ఎవరినో అవమానించారు. సో ఆవిడ హ్యాపీగా లేదు. యాక్చువల్ గా మీ వాళ్ళు హ్యాపీగా లేకపోవడం కాదు, ఆవిడ ఎవరో హ్యాపీగా లేదు. అది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ రిజెక్షన్ లాగా వస్తూ ఉంది. ఇట్ ఈస్ లైక్ దెర్ ఈస్ నో హార్మనీ, దెర్ ఈస్ నో లవ్. ఓకే, లవ్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్క్యులైన్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మాస్కులైన్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కళ్ళకి చాలా లేడీస్ పెత్తనం ఎక్కువ ఉంటుంది, అలాగే ఒక్కొక్క ఫ్యామిలీలో లేడీస్ ని తొక్కేస్తారు. ఓకే, ఈ రెండు కూడా దోషమే. ఓకే, అది మన నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్తుంది, రెడీగా ఉండాలి అందరూ, సరిగ్గా లేకపోతే మనం. సో మీ దానిలో అలాంటిదే జరిగింది, సప్రెస్డ్ అ ఉమెన్. సో అది దోషంగా కిందకి ఇదైంది. సో మీరేం చేయాలి అంటే ఈ యాన్సెస్ట్రల్ లైన్ లో, ఈ బ్లడ్ లైన్ లో ఏదైనా రిజెక్షన్ కానీ సపరేషన్ కానీ ఏదైనా ఉంటే దానికి నా మెడిటేషన్ ఎనర్జీని కొంత ఇచ్చి లైట్ లోకి పంపిస్తున్నా అనుకోండి. 11 days చేయండి, మీ అబ్బాయిలో చేంజ్ ఉంటుంది. ఓకే, కానీ మీరు దానికోసం ముందు మెడిటేట్ చేయాలి, తర్వాతే మీరు ఎనర్జీ ఇవ్వగలరు. లేదంటే మీరు డ్రైన్ అవుట్ అవుతారు.
ఓకే, షూర్, కంపల్సరీ. ఓకే, యా, థ్యాంక్ ఓకే, యూ. నో ప్రాబ్లం అండి. చెప్పండి పద్మావతి గారు. థ్యాంక్ యూ డియర్ స్పిరిట్ గైడ్స్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఈ అంటే మనకి తెలియని వాళ్ళు, అంటే తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళ లిస్ట్ కనుక మనం తీసుకొని వెళ్ళేసి గయాలో గానీ ఎక్కడైనా పిండ ప్రదానం చేసేటప్పుడు వాళ్ళకి సరైన సద్గతి చూపిస్తున్నట్లయినా మన వాళ్ళతో పాటు పెడతాం కదా. అంటే మనకి అంటే పర్లేదా, అది పర్లేదా, చెయ్యొచ్చా ఏమీ ఆ విధంగా మనం? పర్వాలేదు. ఇప్పుడు కొంతమందికి 6-7 జనరేషన్స్ లేదా 4-5 జనరేషన్స్ లేదా 3 జనరేషన్ తర్వాత ఎవరు గుర్తుండరు. అవును, మన ఫ్యూచర్ లో అయితే మన జనరేషన్ కూడా మన పిల్లలకి గుర్తుండదు, ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, అవును, సో అలాంటప్పుడు మనకున్నది ఎవరు? ఫ్రెండ్స్. అవును, మన మన సహాయం కోరుకున్న వాళ్ళు, మనతోటి గొడవ పడిన వాళ్ళు, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, మనతోటి సఖ్యత లేని వాళ్ళు, వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. అవునా, ఓకే, మనమేమనుకుంటాం, మనం మంచి కోరే వాళ్ళకి ఇద్దాం. ఓకే, పోన్లే పాపం శత్రువుకే అనుకుంటాం. చెయ్యాలి అని నేను కూడా, నా మనసులో అది ఎప్పుడు శత్రువుకే ఉంటుంది. చెయ్యాలి, మంచిగా ఎందుకంటే బట్టలు పెట్టాలి, లేకపోతే అవును, ఇవన్నీ వాళ్ళకి నేను చేస్తే అనుకుంటూ ఉంటాను అవును, ఎక్కువ. వాళ్ళకి చేస్తే ఏమవుతుంది? మీ ఇద్దరి వాళ్ళని మధ్యలో శాంతింపజేసినట్టు మీ అవుతుంది. ఇద్దరి అవును. మధ్యలో రిలేషన్ బెటర్ అవుతుంది. ఓకే, అండ్ యాక్చువల్ గా ఎర్త్ మీద కొట్టుకున్నారు కానీ పైన మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే, ఎర్త్ మీద నువ్వు ఈ రోల్ ప్లే చెయ్యి, నువ్వు నన్ను యునో పోక్ చెయ్యి, నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను కొట్టు, మన ఇద్దరు ఈ కర్మ తీర్చుకుందాం, పైకి వెళ్తాం, దులిపేసుకుందాం, పద, చట్టా పట్టాలు వేసుకుని కాఫీ తాగుదాం. సో ఇది పైన నడిచే డ్రామా, కింద నడిచే డ్రామా వేరు. ఓకే, ఓకే, సో we have to give it to the most hatred people that we have. That will help them and us. Yes అండి. నెక్స్ట్ ఎవరు? వసుంధరా గారా? సారీ, చెప్పండి అనుజ గారు. కాదమ్మా, ఇప్పుడు ఈ డేట్స్ వస్తాయి కదా, తిథులు అవి అనేసి, వాళ్ళకి గుర్తుంటుందా? పోయిన వాళ్ళకి అదే తిథుల్లోనే పెట్టాలి అంటే మాకు టైం కానీ ఒకవేళ మనకి సరిగ్గా తెలియకపోతే ఎలా నోట్ చేసుకోవాలండి అలాంటివన్నీ. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనము పిల్లలు పుట్టిన తర్వాత జాతకాలు ఎందుకే ఇస్తాము? వాళ్ళ డేట్ గుర్తుండడానికి. అలాగే ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు పవర్ఫుల్ ప్లేసెస్ అంటే ఉట్టి ప్రయాగ, గయానే ఉందా? మనకు దగ్గరలో కూడా ఏమన్నా? నదీ తీరాలు, సముద్ర తీరాలు కూడా పవర్ఫుల్. అండ్ మీకు డేట్స్ గుర్తు లేనప్పుడు ఈ పితృపక్షాల్లో ఏ రోజు ఇచ్చినా మంచిదే. ఏ రోజు చేసినా మంచిదే. ఏ రోజు చేసినా మంచిదే. ఓకే, తిథుల్లో చేస్తారు, అలా కుదరలేదంటే ఏ రోజు చేసినా మంచిదే. ఎస్ వసుంధరా గారు, అన్మ్యూట్. హలో మేడం, మా పాప ఇట్లా చార్టెడ్ అకౌంట్ కదా మేడం, అక్కడికి జాబ్ పర్పస్ మీద ఎక్కడికి వెళ్తుంది, ఆడిటివ్కి వెళ్తుంది మేడం, ద్వారకాకు, మళ్ళీ సోమనాథ్ జ్యోతిర్లింగం మాకి. మరి బాబుకు అక్కడ పాటల్లో కానీ ఏదన్నా ఇట్లా సాహిత్యం లాగా ఏదైనా డొనేట్ చేయమంటారా మేడం? ఇట్లా మీ ఇష్టం, అది మీ ఇష్టం అండి. ఇంకా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మీ అబ్బాయి పైన ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, అంతే. మీకు ఏం చేసుకున్నా అబ్బాయికి హెల్ప్ అవుతుంది మేడం. అట్లా కాదు, అమ్మాయి వెళ్తుంది కదా, ఆఫీస్ పని మీద వెళ్తుంది కదా, అమ్మాయితో ఏం కాదు. అమ్మాయి ఇస్తే ఏం కాదు. అమ్మాయికి ఏమవుతాడు? తమ్ముడే కదా, ఏం కాదు. అన్నే కదా, ఏం కాదు, ఇవ్వచ్చు. ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. యా, ఒక్క నిమిషం అండి, ఇంకొకరికి ఇద్దాం అవకాశం. ప్రమీల గారు, నాగమణి గారు, స్వరూప గారు, మీరు ఇక్కడ చెయ్యెత్తి అడగండి. ఓకే, ఫస్ట్ ప్రమీల గారు. హలో మేడం. హలో అండి. అది మా ఫాదర్ హీ పాస్డ్ అవే లాంగ్ బ్యాక్, 22 years అయిపోయింది ఆల్రెడీ. బట్ అప్పుడు బాగా పూజలు చేసేవారు వాళ్ళు, హోమాలు పూజలు బాగా చేసేవారు. నాన్నగారు సడన్ డెత్ తర్వాత మదరు కొంచెం 2 years చాలా డిస్టర్బ్డ్గా ఉండి, లేటర్ షీ చేంజ్డ్ హర్ ఇది చేంజ్ అవి క్రిస్టియానిటీలోకి షీ చేంజ్ అనమాట. సో తర్వాత ఏమైందంటే ఇప్పుడు నాన్నగారికి ఇవన్నీ పెట్టడం అవన్నీ కూడా చేయట్లేదు వాళ్ళు.
కానీ ఎప్పుడైనా డొనేషన్ లైక్ ఇస్తారు కానీ పూజలు ఇవన్నీ కూడా చేయట్లేదు. దట్స్ ఓకే. డొనేషన్ చేస్తారు కదా, డొనేషన్స్ అయ్యి ఆయన పేరు చేస్తున్నారు. మీద చేస్తారు కదా, చేస్తారు. చాలు, నో ప్రాబ్లం. అంతే. ఏమైందంటే మా అన్న కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటాడు, డిప్రెషన్ అప్పుడప్పుడు. అది ఫైనాన్షియల్ అది ఫైనాన్షియల్ గా అతని కూడా వాళ్ళకి కర్మ, ఆ అదే ఆయనకున్న ఆయన ఇండివిజువల్ కర్మ. I see. అది మీ ఫాదర్ నుంచి ఏమి రాలేదు, అతనుకున్న ఇండివిజువల్ కర్మ అది. ఓకే. ఫైనాన్షియల్ గా కూడా కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతా ఉంటుంది. అంటే ఇది కొంతవరకు దోషం ఉండుండొచ్చు. కొంచెం మీ అన్ననే ఎక్కువ డొనేట్ చేయమని చెప్పండి, సరిపోతుంది. ఓకే, దే విల్ బి హ్యాపీ. లేదా గోవులకి పెట్టమనండి. లేదా అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, రోజు తింటాం కదా మనం మధ్యాహ్నం, ఇంత ఇంత తీసి పక్కన పెట్టి ఒక గోడ మీద పెట్టేస్తే కాకులు వచ్చి తినేస్తాయి ఆయన పేరు మీద. ఓకే. బెస్ట్ థింగ్. ఏమి చేయక్కర్లేదు, పెద్ద పెద్దవి, ఇంత 4 మెతుకులు చాలు, దే విల్ బి హ్యాపీ. ఇప్పుడు ఆయనతోటి ఉన్నది, ఇప్పుడు నేను డాటర్ మేడం, మా పిల్లలకి కూడా ఏమన్నా ఉంటుందా అట్లా రిలేటెడ్? ఏముండదండి, ఏముండదండి. డొనేషన్స్ అనేవి చేస్తూ ఉండండి. కొంతకాలం తర్వాత ఆయన వేరే లైఫ్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. 22 years అంటే he will be resting somewhere, or he has chosen the next one already. I see. Okay. Don't worry. Okay, just remember them, honor them, ante. ఓకే మేడం. ఓకే అండి. నెక్స్ట్ స్వరూప గారు. థ్యాంక్ యూ అండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మా బాబు రీసెంట్ గా చనిపోయింది మేడం. ఎలా అండి? 3 years అవుతుంది. ఎలాగా? గంగలో మునిగిపోయింది మేడం. మా అత్తమ్మ చనిపోయింది. 9 days రోజు మేము గంగకు స్నానానికని వెళ్ళినాము. ఎక్కడండి? ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం. పక్కనే స్నానం చేసి వస్తా అంటే పెద్ద లోయ ఉన్నది మేడం. అప్పుడే డ్యామ్ నుండి నీళ్లు వదిలిండ్రు. ఇక మా బాబును, నేను కూడా దాంట్లోనే అయినా కానీ నేను బయటకు వచ్చినా కానీ మా బాబు రాలేదు మేడం. నా చేతుల నుండి వెళ్ళిపోయిండు మా బాబు. తీసుకొద్దామని ట్రై చేసినా కానీ రాలేదు మేడం. అయితే మేము బయట చూపిస్తే పితృదోషం అని చెప్పిండ్రు మేడం. ఒక బ్రహ్మచారి ఇట్లా ఆగ్రహించిండు, దానివల్ల ఇట్లా మీ బాబు ఇట్లా అయిండు అని చెప్పిండు ఒక అతను. అలా ఏం లేదండి, మీ అబ్బాయికి టైం అయిపోయిందండి. అవునా మేడం? ఏం కనిపించట్లేదు నాకు. మీ అబ్బాయి పేరు విజయ, వీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, హర్షవర్ధన్. లేదండి, అలాంటిది ఏం లేదు. మీ అబ్బాయి టైం అయిపోయింది కాబట్టి అతను వెళ్ళిపోయాడు. కానీ 3 సంవత్సరాలు అయిందా? అవును మేడం. మీకేమనిపిస్తుంది? మీ అబ్బాయి మీ చుట్టూరానే ఉన్నాడు అనిపిస్తూ ఉంటుందా? ఉన్నాడు అనిపిస్తుంది మేడం. కనబడతాడు అప్పుడప్పుడు. ఉన్నాడు, అందుకే అడుగుతున్నా. అతనికి నేను బానే ఉన్నాను అంటే అతను మీ వల్లే వెళ్ళట్లేదు. మీరు బాధపడుతున్నారు కదా, నా వల్లే ఇలా అయింది, నేను వదిలేసి ఉండాల్సింది కాదు, మీరు గిల్ట్ ఫీల్ అవుతున్నారు కదా, అందుకని అతను పైకి వెళ్ళలేకపోతున్నాడు. మీరు వదిలేస్తేనే వెళ్తాడు. మీరు మీ అబ్బాయి కోసం ఏం కోరుకుంటున్నారు? అయితే మేడం మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు మేడం. కాదండి, మీరు మీ అబ్బాయి కోసం ఏం కోరుకుంటున్నారు? పైకి వెళ్ళాలన్నా మీ దగ్గర ఉండాలన్నా? అయితే మేడం నేను మళ్ళీ మాకు వంశోద్ధారకుడు కావాలని నేను మళ్ళీ రీఆపరేషన్ చేయించుకున్నా మేడం. అలాంటివి చేయకండి. IVF కూడా వెళ్ళినా మేడం, ఫెయిల్ అయినాయి. అలాంటివి రావండి, అవేమి మీకు ఇప్పుడు ఆప్షన్ లేదు, మీకు ఏమి కలగరు. అవునా మేడం? కలగరు. మీరు ఇప్పుడు రీఆపరేషన్ చేయించుకుని ఇది చేయించుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మేడం 2 ఫెయిల్ అయిపోయినాయి మేడం. కాదండి, అది కలిగే ఇది అవకాశం కూడా నాకు కనిపించట్లా. ఓకే, సో మీరు దానికోసం ప్రయత్నించే కంటే మీ బాబు మనశ్శాంతి కోసం ప్రయత్నించండి. ఓకే మేడం. అతన్ని ముందు పైకి పంపించండి, అతను వెళ్ళలేదు.
ఓకే మేడం. ఎట్లా ఏ విధంగా పంపించాలా మేడం? మీరు మనస్ఫూర్తిగా నేను నిన్ను రిలీజ్ చేస్తున్నాను, నేను గిల్టీ ఫీల్ అవ్వను, నువ్వు లైట్ లోకి వెళ్ళు అని చెప్పండి చాలు. ఓకే. ఓకే ఓకే మేడం. ఆల్ రైట్ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. నో ప్రాబ్లం అండి. హిమశైలజ గారు ఓకే. ఇంకొక 2 క్వశ్చన్సే తీసుకుంటాను నేను. మంగ అండ్ శాంతి హిమశైలజ గారి తర్వాత. కళ్యాణి ఆఫ్లైన్ ప్లీజ్. సరే చెప్పండి, తొందరగా చెప్పండి. హిమశైలజ గారు చెప్తారా? మంగ మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి. హలో అండి, నేను మంగ వాళ్ళ డాక్టర్ విద్యాని. ఓకే అయితే నాకేమైందంటే ఒక 20 years నుండి నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నా బ్రెయిన్ కి వస్తుంది, నాతో మాట్లాడిస్తున్నారు. నాకు అంటే అదొక డివైస్, ఎలాన్ మస్క్ డివైస్ తయారు చేశారు అన్నారు కదా, అలాంటి డివైస్ ఏదైనా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ నన్ను ఫుల్ గా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళే. అంటే ఎలా అంటే నాకు ఆకలేపియడము, లేకపోతే మోషన్ రప్పియడము, టాయిలెట్ అర్జెంట్ గా రప్పియడము, నేను ఏదో పనిలో ఉంటే, ఇంకా బాంబులు రప్పియడం అని, ఇంకా కొన్ని మొత్తం నా బ్రెయిన్ కూడా నేను మాట్లాడాలనుకుంది కాదు, వాళ్ళే నాతో మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు సెషన్ అవసరం అండి, ఇది కాదు. ఇది ఇప్పుడు నేను ఇది ఆన్సర్ చేయలేను, ఇది డీప్ గా చూడాలి. మీకు సెషన్ కావాలి, మీరు సెషన్ బుక్ చేసుకోండి. ఓకే ఓకే అండి, నో ప్రాబ్లం. చెప్పండి శాంతి గారు. నమస్తే అండి, వినిపించట్లేదండి మీ వాయిస్. హలో మ్యామ్. హలో. ఎస్ సూపర్, చెప్పండి ఇప్పుడు. మ్యామ్ యాక్చువల్లీ రీసెంట్గా మా కజిన్ బ్రదర్, అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు మేడం. 2 months అవుతుంది. అయితే తను చాలా డిప్రెషన్ అయిపోయి, అంటే సడన్ డెత్ అనమాట. అది జస్ట్ ఫోన్ చూస్తూ అలా కొలాప్స్ అయిపోయారు అంతే. అయితే ఇప్పుడు ఏంటంటే నేను రెగ్యులర్గా కొంచెం మెడిటేషన్ చేస్తాను మేడం. మీకు కనిపిస్తున్నారు, మీకు కనిపించి నన్ను పంపించండి అంటున్నారు. అంటే అది తెలియదు, బట్ కనిపిస్తున్నారు మేడం. మీరు ఎందుకంటే మెడిటేటర్స్ దగ్గరికి, హీలర్స్ దగ్గరికి ఇలాంటి సోల్స్ వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు మీరు రిలీజ్ చేయగలరు, లేదా వాళ్ళ కోసం మీరు ప్రే చేయగలరు, లేదా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని రిలీజ్ చేయించగలరు. ఓకే వాళ్ళు 2 నెలలే కదా అయింది, 12 నెలల దాకా ఇక్కడే ఉంటారు. ఏం బాధపడకండి, భయపడకండి. ఓకే. అయితే చేస్తుంటా, అయితే వెళ్ళిపోయి అంటే కంటిన్యూగా 3 days కనిపించారు 1 month బిఫోర్. అయితే కంటిన్యూగా చేశాను, లైట్ పంపించాను, తర్వాత కనపడలేదు. ఈ రోజుకి సెకండ్ మంత్ అనమాట, డేట్ తిది ఈ రోజు. నిన్న మార్నింగ్ ఉన్నారండి, ఉన్నారు, వచ్చి వెళ్తూ ఉంటారు, ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. అయితే మీకు లైట్ తీసుకుంటూ ఉన్నారు అంతే. హీస్ హ్యాపీ. ఓకే ఫస్ట్ థింగ్, ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇచ్చే మెసేజ్ ని ఆవిడ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ బాధతోటి, కోపంతో, సడన్ డిప్రెషన్ తోటి చుట్టూరా ఇంత పెద్ద గోడ కట్టుకున్నారు. వాళ్ళ ఆయన ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఆవిడ అవకాశం ఇవ్వట్లేదు. నాతో మాట్లాడట్లేదని లోపల కూర్చుని గోడ కట్టేసుకుని తాళం వేసేసుకుని ఏడుస్తున్నారు. అంటే ఆవిడ చాలా భయస్తురాలు మేడం. యాక్చువల్లీ చాలా అబ్బాయి కూడా ఉన్నారు, అబ్బాయి ఇద్దరు కూడా చాలా భయస్తున్నారు అనమాట. ఏమన్నా చేస్తారేమో ఆ విధంగా నెగటివ్ ఫీల్ అవుతున్నారు అనమాట. ఏం చేస్తారండి, మనకు బాడీ అనే ఉంది, వాళ్ళకి అది కూడా లేదు. ఏం చేస్తారు? భయపడుతున్నారు మేడం. ఏం చేయరు వాళ్ళు, ఏం చేయరు. వాళ్ళు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు మేడం వాళ్ళు ఆర్మీలో మంచి పొజిషన్కి వెళ్ళారు అనమాట. లాస్ట్ పొజిషన్ రిటైర్ అయిపోయిన 3 years తర్వాత ఇది జరిగింది. సో దే ఆర్ హ్యాపీ, హీఈస్ కంటెంటెడ్. ఆయన లైఫ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు అంతే. అంతేనా మేడం? అంతే, ఇంకేం లేదు. ట్రబుల్ లో వచ్చారు 3 years కి. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కంప్లీట్ గా ఫైనాన్షియల్ ట్రబుల్ లో చెప్పారు. వాళ్ళ అబ్బాయి చిన్న మిస్టేక్ చేయడం వల్ల. సో దాని వల్ల ఏమైనా ఇలా జరిగిందని వాళ్ళ డౌట్ అనమాట. లేదండి, అట్లా ఏం లేదా? లేదండి, లేదు. ఆయన లైఫ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు అంతే.
చెప్పండి మేడం వాళ్ళకి. అలాంటివి ఏం లేవు, ఆయన లైఫ్ అయిపోయింది, ఆయన సుఖంగా వెళ్ళిపోయారు, ఆయన బ్లెస్ చేయడానికి వస్తున్నారు, ఆయన చెప్పేది వినడానికి డోర్ ఓపెన్ చేయమని. సో అతను కోపంగా ఉన్న అలాంటివి ఉండవు అలా ఇప్పుడు. ఏం లేదండి. ఇప్పుడు మనుషులు ఓకే, ఈ కోపంగా ఉండడం అనే కాన్సెప్ట్ చాలా తప్పు. ఓకే ఓకే, ఎస్ వాళ్ళు కోపంగా ఉంటారా, వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారా? ఎందుకు చేస్తారు? వాళ్ళు మన లవ్డ్ వన్స్. వాళ్ళు ఈ వైబ్రేషన్ నుంచి, ఈ డెన్స్ థిక్ వైబ్రేషన్ నుంచి లైట్ వైబ్రేషన్కి వెళ్తున్నారు. లైట్ ఎస్ వైబ్రేషన్కి వెళ్ళే వాళ్ళు మనల్ని ఎందుకండి బాధపడతారు? ఓకే చేయరు, ఆ పని ఉండదు. ఓకే, ఓకే అవి అదే రేర్ కేసెస్. ఈ కేసు అది కాదు. ఉంటాయి కానీ అవి రేర్ కేసెస్. ఓకే మేడం. ఓకే అదే ఓకే అడిగాను మేడం, మీకు ఇలా వెళ్ళిపోయి మాట్లాడించారు అంటే వాళ్ళు డిప్రెషన్ లో ఏమైనా మాట్లాడితే వాళ్ళు కూల్ అవుతారేమో అని చెప్పేసి నేను క్వశ్చన్ ఊరికే డిస్టర్బ్ చేయకూడదు. చేయకూడదు. మాట్లాడగలిగితే, వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ లోకి వచ్చి మాట్లాడతారు. ఓకే ఓకే, ఓకే డ్రీమ్స్ లోకి వచ్చి మాట్లాడతారు. లేదంటే వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు అంటే మీరు ఎంత గింజుకున్నా వాళ్ళు మాట్లాడరు. ఓకే 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 అండి. స్వరూప గారు. యా హిమ, చెప్పండి. హిమ శైలజ యా మీరే కదా? నమస్తే అండి. హిమబిందు అండి. హిమ బిందు. ఆ, ఓకే, చెప్పండి. యా నమస్తే అండి. మా ఫాదర్ మార్చ్‌లో పాస్డ్ అవే అండి. 6 months అయింది. అవునండి, మార్చ్‌లో. మ్మ్. సో, మేము బాధపడ్డాం, రియలైజ్ అయ్యాం ఎవ్రీథింగ్. అంటే ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాము. మ్మ్. బట్ మా సిస్టర్, నా చెల్లెలు, తను చాలా అటాచ్డ్, టూ మచ్. మ్మ్. తను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతుంది. అలాగనేమి మీ బాధపడదు. సిస్టర్ బట్ ఏంటంటే ఆయన పేరేంటండి? ఉన్నారనే ప్రవీణ అండి. ప్రవీణ. యా సాయి ప్రవీణ. సో, తను చాలా అటాచ్డ్ అనమాట. ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, అంటే తనొక్కతి ఇంకా హోల్డ్ ఆన్ చేసి ఆయన్నేమన్నా బాధపెడుతోందా అన్నట్టు. లైక్ హి బాధేం వాస్ ఇన్ ఐసీయూ పెట్టట్లేదు ఫర్ 40 కానీ, days. బాధేం హ్మ్. పెట్టట్లేదు కానీ ఆయన ఆ అమ్మాయితోనే ఉన్నారు. హిస్ ట్రైంగ్ టు హ్మ్. కన్సోల్ హర్, సేయింగ్ దట్ అదే. ఏమైంది ఇప్పుడు, ఏం అవలా, జస్ట్ ఐ డ్రాప్డ్ మై బాడీ, విల్ మీట్ దేర్ ఫర్ ద నెక్స్ట్ బర్త్ అని చెప్తున్నారు. ఇది అమ్మాయికి చెప్పండి. ఓకే. తప్పకుండా అండి. సో సో, హి ఈస్ కంటిన్యూ హ్యాపీ యువర్ లైఫ్. గదండీ! He's happy. He doesn't have any. See, what such people say is, I am free from pain. I am happy. Don't pull me back. అలసిపోయాను హ్మ్. చెప్తారు. ఓకే. ఓకే. Tell her that. Okay. All right ఓకే. అండి. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. నేను స్వరూప గారితో ఈ సెషన్ క్లోజ్ చేస్తానండి. నాగమణి, స్వరూప ఇద్దరే. మేడం చెప్పండి స్వరూప. మేడం ఇందాక మా బాబుకు 18 years, బాబు చనిపోయిండు అని చెప్పినా కదా మేడం. అంత అంత తక్కువ ఆయుష్తో ఎందుకు పుట్టిండు మేడం? ఏమన్నా కారణం ఉందా మరి? ఉంటుందండి, అది అతన్ని అడిగి తెలుసుకోవాలి, అది సెషన్ లో తెలుస్తుంది. చెప్తా. అవునా మేడం? ఓకే, అది సెషన్ లో అమౌంట్ ఎంత తెలుస్తుంది. అవుతుంది మేడం తెలుసుకోవానికి? ఇది సెషన్ టు సెషన్ డిపెండ్ అవుతుందండి. నేను మీకు కాల్ చేస్తానులేండి, లేదంటే ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. ఓకే ఓకే మేడం. ఓకే మ్యామ్, పూర్ణాత్మ గురించి ఒక క్లాస్ చేయండి అమ్మా. పూర్ణాత్మ గురించి నేను సోల్ రీసెట్ లో చెప్దామని అనుకుంటున్నాను. సోల్ రీసెట్ లో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం కూడా. సో అదే తెలుగులో చేద్దామని అనుకుంటున్నాను, చెప్తాను. అందులో ఎలా కనెక్ట్ అవ్వాలని కూడా చెప్తాను. ఈ సోల్ రీసెట్ మళ్ళీ మాట్లాడతాను, ఉండండి ఒక నిమిషము. సోల్ రీసెట్ గురించి కూడా మాట్లాడేస్తా ఒక 2 minutes. ఇంకెవరైనా ఉన్నారా? నాగమణి గారు చెప్పేయండి, క్లోజ్ చేసేద్దాం. మేడం నమస్తే అండి. చెప్పండి. మా అమ్మ వాడి చట్నీ చేస్తాడు. ఏమైంది? ఎవరది? హలో చెప్పండి మేడం. మా అమ్మ బెడ్ లో ఉన్నారు. యాక్చువల్గా అసలు బాడీ అంతా ఇదైపోయింది, వాళ్ళు వెళ్ళిపోలేకపోతున్నారు బాడీ వదిలి. ఎందుకని మేడం? ఇది కూడా కర్మ ఉంటుందండి. ఇలాగే ఒక ఆవిడ వచ్చారు వాళ్ళ ఫాదర్ కోసం. ఒక సెషన్ చేసాము, హిప్నోసిస్ సెషన్ చేసాము. ఆయనకి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ఒక కర్మ ఒక మనిషితోటి ఈ లైఫ్ లో ఉండిపోయింది. అది క్లియర్ చేయగానే ఈ రోజు మధ్యాహ్నం సెషన్ చేసాము, రాత్రి వెళ్ళిపోయారు ఆయన.
సో అది ఉండిపోయి ఉంటుంది. అది సెషన్ చేసి ఆ సోల్తో మాట్లాడి ఏంటి మీ ప్రాబ్లం అని కనుక్కుంటే అప్పుడు అది రిలీజ్ చేయగలుగుతాం. ఓకే మ్యామ్, ఇంకొక చిన్నది. మా అక్క వాళ్ళ బాబు యాక్చువల్గా మేమందరం కలిసి ఊరికి వెళ్ళాం మేడం. ఊర్లోనే బాబు చనిపోయాడు. వయసు తంది 8 years అండి. వెళ్ళిపోతారు. చిన్నపిల్లాడు వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటి? అంటే యాక్చువల్గా అదే తను వెళ్ళాడా లేదా, అది సడన్ గా తను ఇదైపోయాడు. వెళ్ళిపోతాడండి, ఉండరండి అలా. చిన్నపిల్లలు ఏంటంటే ఎందుకు చనిపోతారు? చాలా చిన్న చిన్న బేబీస్ చనిపోతారు కదా, అలాగే ఇలాంటి ఏజ్ లో ఎందుకు చనిపోతారు అంటే, ఒకటి వాళ్ళ సోల్ ప్లాన్ మారుతుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పేరెంట్స్ ఒక కండిషనింగ్, అంటే వాళ్ళకున్న స్తోమత కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఈ వచ్చే పిల్లలకి వాళ్ళ కర్మ క్లియర్ చేసుకోవడానికి ఆ ఎన్విరాన్మెంట్ మ్యాచ్ అవుతుంది. అందుకని పిల్లలు పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, ఫస్ట్ థింగ్. ఓకే, తర్వాత పోను పోను ఫ్రీ విల్ ప్రకారంగా మనం మన లైఫ్ ని మార్చుకుంటూ ఉంటాం ఒకసారి. ఓకే, అప్పుడు పిల్లలకి అది ఇది కాదు, నాకు ఇంకా హార్డ్ లెసన్ కావాలి, నేను ఇక్కడ ఆపేసి మళ్ళీ వెళ్తా, మళ్ళీ వస్తా అని డిసైడ్ అవుతారు. ఒకటి. ఇంకొకటి, ఆ ప్రీవియస్ లైఫ్స్ లోను ఆ మదర్ తోటి ఉన్న కనెక్షన్ పోదు, అది కొంతకాలం ఇంకా మిగిలిపోయింది. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఆ బ్యాలెన్స్ లైఫ్ ఏదైతే మిగిలిపోయిందో వచ్చి మళ్ళీ చిన్నపిల్లలుగా తీర్చేసుకుంటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. లేదు అంటే వాళ్ళ లైఫ్ ప్లాన్, వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, కానీ చిన్న కర్మ క్లియర్ చేసుకోవడానికి వచ్చి ఈ పేరెంట్స్ కర్మ కూడా క్లియర్ చేసి, యాన్సిస్ట్రల్ కర్మ క్లియర్ చేసి వెళ్ళిపోతారు. సో ఇలాగా రకరకాల రీజన్స్ తోటి ఇలా వీళ్ళు వెళ్ళిపోతారు. కళ్యాణి అడిగేయండి. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. పర్వాలేదు మేడం, టైం అయిపోతే నెక్స్ట్ టైం ఐ టాక్ టు యూ. పర్లేదు, అడిగేయండి, నో ప్రాబ్లం. యాక్చువల్ గా చాలా ఇయర్స్ నుంచి డౌట్ ఉండిపోయింది మేడం. మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఆవిడ, యంగర్ సిస్టర్, అయితే నాతో చాలా అటాచ్డ్ గా ఉండేవాడు మేడం. అంటే మోర్ దెన్ మై మదర్, ఆవిడ నన్ను చాలా బాగా చూసేవాడు. ఆవిడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రతిదానికి అసలు నాకు సిస్టర్ లాగా అవుతుందా ఆవిడ పేరు? సరోజ మేడం. ఓకే, సరే, ఓకే. ఆవిడ సడన్ గా చనిపోయారు. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి అరౌండ్ 45 years ఉంటాయి ఆవిడకి. ఇప్పటికి 11 years అవుతుంది మేడం చనిపోయి. మీరు ఆవిడని వదలలేదు? నాతో పాటే ఉన్నట్టు ఆల్మోస్ట్ మీరు ఆవిడని వదలలేదు, ఆవిడ మిమ్మల్ని వదలలేదు, మీరు ఆవిడని వదలలేదు. మీరు ఆవిడకి చెప్పండి, ఆవిడ మీకు బేబీ పుట్టేదాకా ఉంటుందండి, ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోతుంది. అసలు నాకైతే చాలా ఇష్టం మేడం. ఇప్పుడు కూడా ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా ఆవిడతో ప్రతి వీక్ ట్వైస్ థ్రైస్ ఆవిడ నాకు కల్లోకి వస్తారు, నాతో చాలా హ్యాపీగా మాట్లాడతారు. ఇంకా అదొక్కటే నేను చాలా మందిని అడుగుదాం అనుకున్నా, కానీ ఎలా నేను అడగాలో కూడా నాకు తెలియలేదు. ఆవిడ వస్తారు, మీకే వస్తారు, కానీ మిమ్మల్ని బ్లెస్ చేసి మీకు బేబీ కలిగిన తర్వాత వెళ్తారు. ఓకే అండి. ఓకే, ఆఖరి ప్రశ్న సంధ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా ఫాదర్ 2006 లో చనిపోయారనమాట. అయితే దానికంతా ముందు ఏమైందంటే 2005లో నేను డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే శ్వేతనాగు అంటారు కదా మేడం, వైట్ స్నేక్, ఆ స్నేక్ వచ్చింది. అది రావడం వల్ల ఏమైంది, 1-2 days మేము ఇంట్లో సఫర్ అయ్యాము. తర్వాత డాడీ ఏం చేశారంటే ఒకరిని పిలిపించి చంపించేశారనమాట. అది శ్వేతనాగు. ఆ తర్వాత డాడీ 2006లో చనిపోయారు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత మొత్తం ఫైనాన్షియల్ గా అన్ని ప్రాబ్లమ్సే. అన్నయ్య మ్యారేజ్ అయినా, ఇప్పుడు మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, మా బ్రదర్ ఉన్నారు, బట్ ఎవ్వరం హ్యాపీగా లేము. అంటే అది మీకు సెషన్ ఖచ్చితంగా అవసరం. ఆ శ్వేతనాగు అంటే అది డివైన్, ఇది దాన్ని చంపకూడదు. ఒక ఫస్ట్ థింగ్, అది చంపడం అనేదే ఫస్ట్ పెద్ద సమస్య. మీకు నాగదోషం ఉంటుంది, మీ తర్వాత తరాల వరకు కూడా ఉంటుంది. దీన్ని మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నా తరపు నుంచి చేసుకోవాలా, మా మదర్ వాళ్ళ తరపు నుంచి రావాలా మేడం? మరి సెషన్ ఎవరి నుంచి అయినా సరే డోర్ ఓపెన్ చేసి అది క్లియర్ చేయాలి ఫస్ట్.
ఓకే ఓకే ఓకే, దానికి సారీ చెప్పడం అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే. అంటే ఇప్పుడు ఫాదర్ కూడా అది ఎక్స్పైర్ అంటే ఇక్కడే ఉన్నారా వాళ్ళు, అదే ఎలా తెలుస్తుంది, తెలుస్తుంది అది కూడా? తెలుస్తుందండి, సెషన్ లో తెలుస్తుంది. అవసరమైతే చెప్తారు, లేదంటే చెప్పరు. ఓకే అండి, ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు Q&A బాగా అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ మా. ఉండండి.